ఈ నెల 7-8 తేదీల్లో నగరంలో ప్రపంచ వరి సదస్సు కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సదస్సు కార్యక్రమం జరగనుంది. సన్నబియ్యం ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సదస్సుని నిర్వహించనున్నారు. 30 దేశాలకు చెందిన ఎగుమతి దిగుమతిదారులు, మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, రాష్ట్రంలోని ఆదర్శ రైతులు పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రామ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శిరీష. రేపు ఎల్లుండి అంటే ఈ నెల 7-8 తేదీల్లో హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో ప్రపంచ వరి సదస్సు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సన్న బియ్యం పండించేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటి వరకు దొడ్డు వడ్లు మన దగ్గర ఎక్కువ పండిస్తున్న నేపథ్యంలో సన్న బియ్యం పండించే రైతులకి, సన్న వడ్లు పండించే రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. దానిలో భాగంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 500 బోనస్ కూడా సన్న వరి పండించే వాళ్ళకి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సన్న బియ్యము రాష్ట్రంలోనే కాదు ఇంకా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే దిశగా చర్యలు చేపట్టేందుకే ఈ రోజు ఈ 2 రోజుల పాటు ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. దీనిలో భాగంగానే హైదరాబాద్ లో ఈ 2 రోజుల పాటు సదస్సు జరుగుతుంది. వరి సదస్సు 2024 సదస్సు పేరుతో అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఫిలిప్పైన్స్, అంతర్జాతీయ కమ్యూనిటీ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ సదస్సు నడుస్తుంది. రాష్ట్రంలో విదేశాల్లో భారీ డిమాండ్ ఉందని చెప్పి ఈ సందర్భానికి ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి దేశాలు కూడా వరి దిగుమతుల కోసం భారత్ వైపు చూస్తున్నాయని చెప్పడం జరిగింది. 30 దేశాలకు చెందిన ఎగుమతి దిగుమతిదారులు, మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, రాష్ట్రంలోని ఆదర్శ రైతులు అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పి ఈ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూడా చెప్పింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా, రైతు సంఘాల సమన్వయ సమితి నేతలు కూడా ఈ రోజు ఈ సదస్సులో పాల్గొంటారు. శిరీష. రైట్ రామ్, థ్యాంక్ యూ.